హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పెళ్లి కూతురిని చేసిన వీడియో పెట్టాను కదండి. ఒక డాక్టర్ గారు అమ్మాయి డాక్టరేనని చెప్పని ఆ అమ్మాయి పెళ్లి వీడియో అండి ఇది. అయితే ఇక్కడ పంచదారతో ఇలా అచ్చులు పోయించి డెకరేటివ్ పీసెస్లా పెట్టారండి. చూడండి ఎంత బాగున్నాయో. అన్ని వెరైటీస్ అనమాట. పన్నీరు బుడ్డి, అమ్మాయి బొమ్మలు, అరటిపళ్ళు, తాజ్మహల్, తర్వాత చేపలు, నెమళ్ళు, కొంగలు అలా అనమాట. చాలా బాగుందండి డెకరేషను. ఇలా ఫస్ట్ వాళ్ళు వచ్చేటప్పుడు స్టేజ్ ఎదురుగా ఎంట్రన్స్లో పేర్చారు. ఇవన్నీ అయితే అండి వియ్యపురాలకి ఆడబడుచుకు ఇచ్చే వెండి సామానండి. ఎప్పుడు అంటే పానకాల హడావుడి ఉంటుంది కదండి, ఎదుర్కోలు అంటారు కదా, అప్పుడు ఇలా వియ్యపురాలకి ఆడబడుచుకి ఇచ్చేవన్నమాట. ఇది కూడా అండి పానకం కావిడి మామూలుగా మనం ఇస్తాం కదా, బూర్లి బింది పానకం బింది అని, అవి ఇలా వెండితో అనమాట. ఇది ఎదుర్కోలు ఉత్సవం అండి. అదిగోండి ఆడబడుచుకి ఆల్రెడీ ఇచ్చారు, అత్తగారికి కూడా ఇచ్చారనమాట. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి చూడండి వెండి సామాన్ అనమాట. పానకాలు అవి ఇస్తూ చాలా బాగా జరిగిందండి ముచ్చటైతే. చాలా సాంప్రదాయ పద్ధతిలో జరిగిందనమాట. అలాగే మగపెళ్లి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టారండి. ఆడపెళ్లి వాళ్ళు ఆడవాళ్ళకి చక్కగా చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ అవి పెట్టారు. మగవాళ్ళందరికీ కూడా ఇవి రామరాజు పంచెలు అనమాట, అలా పెట్టారనమాట. చాలా బాగా జరిగిందండి. ఇదైతే పెళ్లి వేడుక. చూసారా, తెరచాల దగ్గర ఉన్నామన్నమాట మనం. అంటే పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకొచ్చి కూర్చోబెడతారండి. బ్రాహ్మిన్సే కాదు, కొన్ని కొన్ని క్యాస్టులు అలాగే తీసుకొస్తారనమాట. బుట్టలోనే ఉంది చూడండి పెళ్లి కూతురు. మేనమామలు తీసుకొస్తారు, లేదు మేనమామ వరుసైన వాళ్ళు తీసుకొస్తారనమాట. అలా తీసుకొచ్చిన మేనమామకి బట్టలు పెడతారండి. అదనమాట. అయితే ఇప్పుడు జీలకర్ర బెల్లం చూసారా, పంతులు గారు ఎంత హడావుడిగా చేయించేస్తున్నారో, ముహూర్తం టైం అయిపోతుందని. అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అలా వధూవరులు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు కదండి. అదే ముహూర్త బలం అంటారు, ముహూర్తం టైం అండి. తాళి కట్టడం అది కాదు కదా, జీలకర్ర బెల్లం పెట్టడమే మనకి ముహూర్తం అంటారు కదా, అదనమాట. చూడండి వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకోగానే పంతులు గారి తెర తీసేస్తారనమాట. చాలా బాగా జరిగిందండి ఈ వేడికి కూడా. పెళ్లి కూతురిని కూడా చక్కగా రాజకుమారిలా ముస్తాబు చేశారు. వెనకాల చూసారా, తల మీద నుంచి ఒక తెరలాగనమాట, నెట్వర్క్తో తయారు చేసింది. చాలా బాగుందండి ముస్తాబు కూడా. ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు కూడా చూస్తారనేనండి ఈ వీడియో. చూసారా, అలా వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మనం అక్షంతలు వేయడం కామన్ కదండి. పెళ్లి కూతురు తల్లిదండ్రి, పెళ్లి కొడుకు తల్లిదండ్రి, అలా వాళ్ళ దగ్గర వాళ్ళందరూ వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి వేస్తారు. ఈ కార్యక్రమం చాలాసేపు జరుగుతుందండి. ఎందుకంటే అక్షంతలు అందరూ వేసిన తర్వాతే మళ్ళీ తలంబ్రాల కార్యక్రమం. అప్పుడు తలంబ్రాల బట్టలు పెట్టి తాళి కట్టేట ఇది జరుగుతుందనమాట. నేనైతే కొంత వీడియో తీశానండి, మొత్తం అయితే తీయలేదు. ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది మొత్తం అంతా చూపిస్తే. కానీ పెళ్లి వేడుక చూడడం అందరికీ సరదానే కదండి. ఇదిగోండి వీళ్ళేమో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అనమాట. ఎంత చక్కగా జరిగిందంటే ఈ ముచ్చట కూడా. చూడడానికి కన్నుల పండుగగా ఉన్నారండి. జంట కూడా చాలా బాగుంది చూడండి మీరు. పెళ్లి వేడుకలు కూడా అన్ని చోట్ల ఒకేలా ఉండవండి. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాలను బట్టి అలా జరుగుతాయి అన్నమాట. అయితే ఇదైతే అచ్చమైన సాంప్రదాయ పెళ్ళండి. చాలా బాగా జరిగిందండి ఈ వేడుకైతే. నాకు కూడా అందరితో పంచుకోవాలనిపించింది. చూసారా, పెళ్లి కూతురు వెనకాల ఫ్రెండ్స్ కూడా ఎంత చక్కగా నవ్వుతున్నారో. పిల్లలు కూడా చక్కగా చీరలు కట్టుకుని ముస్తాబయ్యి చాలా చక్కగా ఉన్నారండి. అన్నీ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళతో కేక్ కట్ చేయించి మంచి గిఫ్ట్ ఇచ్చారండి. గిఫ్ట్ కూడా చాలా బాగుంది. కేక్ కటింగ్ అండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉండి ఆట పట్టిస్తూ, ఆడబడుచు, అత్తగారు వాళ్ళందరి సమక్షంలో అనమాట. చాలా బాగా జరిగిందండి ఈ వేడుక కూడా. మనకి అది కూడా సాంప్రదాయంగా జరిగినట్టే అనిపించింది నాకైతే. కేక్ అనేది మన సాంప్రదాయం కాకపోయినా కూడా చక్కగా చేశారు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక గిఫ్ట్ ఇచ్చారండి. ఆ గిఫ్ట్ కూడా మనం చూద్దాం. చాలా బాగుంది. గిఫ్ట్ చూస్తే భలే ఆనందం కలిగిందనమాట. వాళ్ళని ఏడిపించినట్టు అలా కాకుండా చాలా ప్రేమగా ఇచ్చినట్టు ఉందండి. ఇప్పుడైతే మనం చూద్దాము. బావమరిది వరుస అనమాట ఆ బాబు. తనకి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చూడండి. ఒకసారి ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. భలే అనిపించిందండి నాకు కూడా. ఈ వేడుక చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. అందుకే చెప్పాను కదండి, మొత్తం పెళ్ళంతా నేను వీడియో తీయలేదు, కొంతవరకు అనమాట. చూడండి ఎంత బాగుంది గిఫ్ట్ కూడా. వాళ్ళు సరదా పడేలా ఉందన్నమాట. నాకు అనిపించిందండి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళు సంతోషపడేలా ఇస్తే చాలా బాగుంటుందని. అలా ఇస్తే చూడండి వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. అవన్నీ ఆ బెలూన్స్ అలా వెలుగుతూ ఎగురుతూ ఉంటే భలే అనిపించిందండి. చూడడానికి మా అందరికి కూడా ముచ్చటేసిందండి. మీకేమనిపించింది చెప్పండి వీడియో చూస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.